బైబిల్ గ్రంథంలో యాకోబు రాసిన పత్రికలో ఉంది, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి అని. ఎదుటి వారి కోసం ప్రార్థన చేయటం ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. సహోదరుడా, చెయ్యి. నా దేవుని శక్తి నీ మీదకి వచ్చేటట్టు నేను ప్రార్థన చేస్తా. ఇక నుంచి నువ్వు ఎదుటి వారికి ప్రార్థన చేసే వ్యక్తివి కావాలి. ఎదుటి వాళ్ళ కోసం ప్రార్థించే వ్యక్తివి కావాలి. ఎదుటి వారిని తాకి దైవికమైన స్పర్శ, దైవికమైన స్వస్థత వారికి చూపించే వ్యక్తివి కావాలి. వారి సమస్య ఏదో యేసయ్య నీకు తెలుసు. ఇది నా ఎదుటిన్న బిడ్డ కోసం నేను అడుగుతున్నాను దేవా, చేయండి. ఈ లైవ్లో జూమ్లో ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు. ఎదుటి వాళ్ళకు ప్రార్థన చేస్తే ఎదుటి వాళ్ళకు మేలు కోసం నేను తిప్పలు పడితే నాకు నష్టం వచ్చిందేమో అనుకోవద్దు. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత చివరిగా ఇంకొక పరిష్కారం చెప్పి ముగిస్తాను నేను. చేయండి. లైవ్లో ఉన్న వాళ్ళలో, జూమ్లో ఉన్న వాళ్ళలో ఇద్దరిద్దరుగా ఉంటే మీరు కలిసి ప్రార్థన చేయండి. సింగిల్గా ఉంటే కళ్ళు మూసుకొని మీరు కూడా ప్రార్థన చేయండి. ఇదిగో ప్రభువా, నా ఎదుట ఉన్న బిడ్డ కోసం, వారి సమస్య కోసం ప్రార్థన చేస్తున్నాను. దేవా, నీవు నన్ను కూడా ప్రేమిస్తున్నావు. నన్ను కూడా నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచావు. నా ప్రార్థనకు కూడా నువ్వు విలువిస్తావు. నా విజ్ఞాపనకు కూడా నువ్వు జవాబిస్తావు. నువ్వు నన్ను త్రోసివేయలేదు. నీవు నా కోసం కూడా వెల చెల్లించావు. నన్ను కూడా కొన్నావు, నన్ను కూడా కన్నావు. ఈరోజు తెగిస్తున్నాను దేవా, ఎదుటి వారి కోసం ప్రార్థన చేయడానికి, వారితో మాట్లాడడానికి, నీ శక్తిని వాళ్ళకి చూపడానికి ఇదిగో సిద్ధపడుతున్నాను. నన్ను బలపరచు. స్తోత్రము, స్తోత్రము. ఒక దైవజనుడిగా, ఒక దైవజనురాలిగా నీ కొరకు బ్రతకడానికి, నీ కొరకు ఫలించడానికి ఇదిగో నిర్ణయించుకున్నాను. నన్ను బలపరచు. నన్ను బాగు చేయి దేవా, నన్ను బాగు చేయి, నన్ను బాగు చేయి. నా సహోదరిని బాగు చేయి, నా సహోదరుని బాగు చేయి. నన్ను విడిపించు, నా సహోదరుని విడిపించు. నా మీద నీ అభిషేకము రానివ్వు. నా సహోదరుడి మీద, సహోదరి మీద కూడా నీ అభిషేకము రానివ్వు దేవా. నిష్ప్రయోజకులుగా మేము ఉండకూడదు. నామకార్థులుగా మేము ఉండకూడదు. పైన భక్తి చేసేవారిగా మేము ఉండకూడదు. శక్తిహీనులంగా మేము ఉండకూడదు. లోకానికి నిన్ను చాటాలి దేవా. అనుగ్రహించు, అనుగ్రహించు. నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమే అంటూ చేయి, ప్రార్థన చేయి. నువ్వు చేయి పట్టుకున్న వారి సమస్య కోసం చేయి. మీ అందరి మీద నా ప్రభు శక్తి దిగి వచ్చినట్లు నేను ప్రార్థన చేస్తా. పరిశుద్ధ తండ్రి, ఈరోజు ఈ మాటలు విన్నవాళ్ళు, ఇక్కడ వాళ్ళు కానీ, లైవ్లో కానీ, జూమ్లో కానీ దాదాపు 2 గంటల సేపు చెప్పారు. చాలా ముఖ్యమైనది కనుక ఇంత సమయం తీసుకొని ఎంతో ప్రయాసతో ఈ అంశాన్ని బిడ్డలకు బోధించాను. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డల హృదయాలు సిద్ధపడ్డాయి ప్రభువా. నీ బిడ్డల హృదయాలు ఆయత్తపడ్డాయి ప్రభువా. నీ బిడ్డలు నీ మీద నమ్మిక ఉంచి ఉన్నారు ప్రభువా. అయ్యో, నీ పని కొరకు తీర్మానం చేసుకున్నారు ప్రభువా. సాటి వారి కోసం ప్రార్థన చేయడానికి నిర్ణయించుకున్నారు. అగ్ని పరీక్షలైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. ఓ తండ్రి, నీ అభిషేకము మా అందరి మీదకి పంపు. నీ పరిశుద్ధాత్మ శక్తిని ఇదిగో నీ బిడ్డల మీదకి, నా మీదకి పంపునైందా. నీకు స్తోత్రమయ్యా. నీ పరిశుద్ధాత్మతో మేము నింపబడాలి. నీ పరిశుద్ధాత్మతో మేము నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ అనుగ్రహించే పరిశుద్ధతను కూడా మేము కలిగి ఉండాలి. పరిశుద్ధతను కూడా కలిగి ఉండాలి. దైవిక ప్రేమను కలిగి ఉండాలి. దైవిక సంతోషాన్ని కలిగి ఉండాలి. దైవిక శక్తిని లోకానికి చూపాలి. మమ్మల్ని బలపరచు, మమ్మల్ని బలపరచు. నీ బిడ్డలు ఏ ఇంట్లో అడుగు పెడతారో ఆ ఇల్లు రక్షించబడాలి. నీ బిడ్డలు ఏ ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థిస్తారో ఆ ఇల్లు రక్షింపబడాలి. నీ బిడ్డలు ఎవరిని తాకి ప్రార్థన చేస్తారో వారికి స్వస్థత, విడుదల యేసు నామములో కలుగునుగా, కలుగునుగా. నీ బిడ్డలు ఎవరికి నూనె రాసి ప్రార్థిస్తారో, నీ బిడ్డలు ఎవరి పక్షంగా మొర్ర పెడతారో వారికి విడుదల కలగాలి. ఎవరో ఒకరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కోసం నీ బిడ్డలు పడిగాపులు గాయటం, పరితాపం చెందడం కాకుండా నీ బిడ్డలందరూ ఎదిగిన వారై వారు ఇతరులకు
ధైర్యం ఇచ్చేవారుగా తయారయ్యేటట్లు చేయి. ఇతరులకు నిబ్రపరిచేవారిగా చేయి. ఇతరులకు ఇదిగో నీకోసం నేను ప్రార్థన చేస్తాను, నా యేసయ్య జవాబిస్తాడు అని చెప్పి ధైర్యపరిచేవారిగా చేయి. ఓ తండ్రి, నీ బిడ్డలు ఎవరి చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తున్నారో వారి రిపోర్ట్స్ యేసు నామములో మారిపోవును గాక. వారి సమస్యలు యేసు నామములో తొలగును గాక. ఓ షాలేము రాజు అనేవాడు చేస్తేనే కాదు, ఇదిగో నా చెయ్యి పట్టుకొని ఒక అక్క ప్రార్థన చేసింది, నాకు స్వస్థత వచ్చింది. నా చెయ్యి పట్టుకొని ఒక అన్న ప్రార్థన చేశాడు, ఆ అన్న ఎవరో కూడా నాకు తెలియదు, కానీ నాకు విడుదల వచ్చింది, నాకు విడుదల వచ్చింది. ఆయన ప్రార్థన విన్నాడు, ఇదిగో అక్క ప్రార్థన విన్నాడని నీ బిడ్డలు సాక్ష్యం చెప్పాలి. లైవ్లో ఏకీభవించిన వారు, జూమ్లో ఏకీభవించిన వారు, ఎక్కడెక్కడ బిడ్డలు ప్రార్థనలో సిద్ధపడ్డారో బిడ్డల్ని బలపరచు, యోధులుగా చేయి, వీరులుగా చేయి. నీ బిడ్డల పక్షంగా నా ప్రార్థన గైకొను. మా అందరినీ శక్తితో నింపు, పిరిగి పందలుగా గాక, తెగింపు గలవారిగా, ధైర్యం గలవారిగా, బంధువుల్ని, స్నేహితుల్ని, సమాజాలని ప్రభావితం చేసేటువంటి యోధులుగా, ప్రార్థనా వీరులుగా, రోషము గలవారుగా, పరిశుద్ధాత్మ సంబంధులుగా ఓ నీ బిడ్డల్ని తీర్చిదిద్దామని, సమాజాలు కదులునట్లు చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన విన్న దేవునికి స్తోత్రాలు చెల్లించుదామా? గట్టిగా స్తోత్రాలు చెల్లించుదాం. ఆమేన్. ప్రియులారా, చివరిగా ఒక మాట అన్నా, ఒకవేళ ఎవరి కోసమైనా నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తే, ఏ ఇంటినైనా, ఏ గృహాన్నైనా, ఏ వ్యక్తినైనా దర్శించి, వారి శ్రమలో ఉన్నప్పుడు నువ్వు దర్శించి, వారి ఇబ్బందులను పరామర్శించి, చేయగలిగిన హెల్ప్ చేసి, చూపగలిగిన దేవుని ప్రేమ చూపి వారికి నువ్వు భరోసా ఇస్తావు. నీకోసం నేను ప్రార్థన చేస్తాను, ధైర్యంగా ఉండవు. నా దేవుడు నీకు స్వస్థతనిస్తాడు, నీకు విడుదల ఇస్తాడు, నీకు జవాబు ఇస్తాడని నువ్వు భరోసా ఇచ్చి వారి కోసం ప్రార్థన చేసి ఇంటికి వస్తావు. ఒకవేళ నీకు అక్కడ పనిచేసే దురాత్మలు దాడి చేస్తాయి అన్న భయం నీకుంటే, ఇంటికి రాగానే మోకాళ్ళు నీ ప్రార్థన చేయి. నేను కొన్ని గృహాలు దర్శించాను తండ్రి, కొంతమందికి భరోసా ఇచ్చి ప్రార్థన చేశాను. ఒకవేళ ఆ ఇంట దురాత్మల క్రియలు ఏమైనా ఉంటే అవి నా మీదను, నా ఇంటి వారి మీదను, ఆ ఇంటి మీదను కూడా పని చేయకుండా వాటి శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను అని పలికి అప్పుడు నీ పనుల్లోకి నువ్వు వెళ్ళావు. అప్పుడు ఇక ఏది నీ మీద అటాక్ చేయతావు. నువ్వు ఎక్కడ ఏ ఇంటికి అడుగు పెట్టి ప్రార్థన చేసినా నీ ఇంటికి వచ్చి మోకాళ్ళు నీ ముందు ఈ మాట అడిగి నీ ప్రార్థనలో వాటిని బంధించి అప్పుడు నీ పనిలోకి వెళ్ళావు. అప్పుడు నీ ఇంకా ఏది నిన్ను ముట్టదు. క్లియర్గా అర్థమైందని నేను చెప్పింది. బాధ్యతను గుర్తుపెట్టారు కదా. మిగిలిన విశ్వాసులు కూడా ఈ చైతన్యం కలిగేటట్టు చేయండి. మిగిలిన విశ్వాసులకు కూడా ఈ అంశాలు నేర్పండి. మీరందరూ అలాంటి తల్లులైతే, మీరందరూ అలాంటి సహోదరులైతే ఎన్ని ఆత్మలు రక్షించబడతాయో, ఎన్ని కుటుంబాలు కాపాడబడతాయో, ఎన్ని జీవితాలు వెలిగించబడతాయో, మీ ద్వారా ఎన్ని గృహాల్లోకి యేసయ్య ఎంటర్ అవుతాడో, మీ ద్వారా ఎన్ని కుటుంబాల్లోకి పరిశుద్ధాత్మ ఎంటర్ అవుతాడో ఒక్కసారి ఊహించండి కదా. సిగ్గుపడద్దు. దేవుని నామాన్ని ప్రచురించడానికి సిగ్గుపడద్దు. ప్రార్థన చేయడానికి సిగ్గుపడద్దు. ముందుకు సాగండి. మీ అందరి కోసం ప్రార్థన చేశా. దేవుని సమాధానం మీకు వస్తుంది. సమస్యలకు వెరవకండి, భయపడకండి, కలవరపడకండి. మనల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు. ముఖాల్లోంచి సంతోషం పోనీయకండి, వికారాన్ని రానీయకండి. అన్ని జనుల్లాగా కలవరంలో బతకండి. కనికరం గల దేవుడు నీకు తోడై ఉన్నాడనేది ఎరిగి సంతోషంగా ఉండు. లోకానికి దేవుని ప్రేమను, పరిశుద్ధతను మాత్రమే కాదు, ప్రేమని,
పరిశుద్ధతని చూపించి నువ్వు సంతోషాన్ని చూపించు, ఆనందాన్ని చూపించు. అంతేకాదు అభిషిక్తురాలిగా, అభిషిక్తునిగా దేవుని శక్తిని కూడా చూపించు. భరోసా ఇవ్వు, విశ్వాసంతో మాట్లాడు. దేవుడు వాడుకుంటాడు నిన్ను. నువ్వు వాడబడాలి, నువ్వు వాడబడాలి, నువ్వు వాడబడాలి. ఒక దైవ జనురాలిగా వాడబడాలి, ఒక దైవజనుడుగా వాడబడాలి. నువ్వు దేవుని పాత్రవే. రక్తం పెట్టి కొనుక్కున్నది అందుకే, నిన్ను ప్రాణం పెట్టి కొనుక్కున్నది అందుకే, చిత్రవదను అనుభవించినందుకే ఆయన పాత్రగా నిన్ను చేయాలి. ఆమేన్, ఆమేన్. నువ్వు బాప్తిస్మాలు ఇవ్వలేకపోయినా, ప్రసంగాలు చేయలేకపోయినా, ప్రభు బలాలు ఇవ్వలేకపోయినా, నేను చెప్పిన ప్రక్రియలో కుటుంబాలని కదిలించగలవు. ఒకవేళ నాలాగా ఈ ఏర్పాట్లో నువ్వు కూడా ఉంటే ఈ మెట్టుకు కూడా నా దేవుడే తెస్తాడు. మీరందరూ ఇలా కావాలనేది నా కోరిక. నా ఆశ ఇలా ఉన్నప్పుడు నా దేవుడికి ఉండదా? ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఎవరో ఒక మనిషిని హస్తం కోసం పరితపిద్దామా? మన హస్తం సమాజం మీద ఉంచుదామా? ఎవరో ఒక వ్యక్తి మన ఇంటికి రావాలని పరితపిద్దామా? మనతో పాటు దేవుని సన్నిధిని అన్ని జనుల గృహాల్లోకి తీసుకెళ్దామా? చెప్పండి. పిల్లకాయల్లాగా ఉండకండి, పెద్దలకండి. కృప మనందరికీ తోడై ఉండనగా నూనె తెస్తే పైకి చూపించని ప్రార్థన చేస్తాను. అన్యజనులకు సమస్య వస్తే వినండి జాగ్రత్తగా. అన్యజనులకు సమస్య వస్తే నువ్వే ప్రార్థన చేయాలి. నీకు బలహీనత వచ్చిందనుకో, అప్పుడు సంఘపు పెద్దల్ని పిలిపించాలి. అర్థమైందా అన్న? రాగలిగితే వచ్చాయి. నేనో లేకపోతే అన్నయ్యలో ఇందాక సాక్ష్యం విన్నారు కదా, అశోక్ అన్న ప్రార్థన చేసిన కార్యం కూడా జరిగింది చూడు. అట్లా సంఘంలో దేవుడు నిలబెట్టిన పెద్దలు, సేవకులు, వయసులో మీకంటే చిన్నోళ్ళు కావచ్చు, కానీ దేవుడు నిలబెట్టిన పెద్దలు, వారు మీ మీద చేతులుంచి ప్రార్థన చేస్తారు. మళ్ళీ చెప్తున్నా, నా మ్యాటర్లో క్లారిటీ ఉంది. అన్ని జనులేమో నువ్వు దర్శించి ప్రార్థన చేయాలి. నీకు సమస్య వస్తే సంఘం ఎంటర్ అయి ప్రార్థన చేసింది. ఇది క్రమం. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన మ్యాటరు? విసుగు పుట్టిందా? విరక్తి పుట్టిందా? భారం లేని వాళ్ళకి అంతే ఉంటుంది. భారం ఉన్న వాళ్ళకి బాధ్యత తెలిసిందే. ప్రభా, బిడ్డల చేతుల్లో ఉన్నాను, నీ శక్తితో నింపు. వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. ఇట్టి బలహీనత గల మనుషునికైనా యేసు అను నామం అన్ని నామముల కంటే పై నామం. మాకున్న బలహీనతలకు ఒక నామం ఉంటుంది. మా రోగాల పేర్ల కంటే కూడా పైనున్న నామం యేసు నామం. ఆ నామంలో ఆ నూనె బిడ్డలు రాసుకొని ప్రార్థన చేసిన, ఎదుటి వాళ్లకు రాసి ప్రార్థన చేసిన నజరేయుడగు యేసు నామంలో స్వస్థత కలుగునుగాక. అద్భుతమైన విడుదల ప్రసాదించి ఆ శోధనంతటి నుంచి బిడ్డల్ని కాపాడి, నీ బిడ్డలు ఏ ఇంట్లో అడుగు పెడతారో ఆ ఇంటికి నీ సన్నిధితో వెళ్ళయ్యా. ఇది ఈరోజు ఉపదేశమైన బిడ్డలు ఏ ఇల్లు, ఏ అన్యజనుల ఇంట్లోకి వెళ్తారో వారితో పాటు నీ సన్నిధి ఆ ఇంటికి ప్రవేశించాలి. అన్యజనుల గృహాల్లో ఉన్న దయ్యములు యేసు నామములో పారిపోవాలి. లైవ్లో ఏకీభవించేవారు, వారు కలిగి ఉన్న రోగాల నుంచి విడుదల, సమస్యల నుంచి విడుదల, ఇబ్బందుల నుంచి విడుదల, ఆర్థిక సమస్యల నుంచి విడుదల, అప్పుల నుంచి, కేసుల నుంచి, ఏ ఏ సమస్యలతో నలుగుతున్నారో వాటి నుంచి నజరేయుడగు యేసు నామములో విడుదల. సేవకులై ఉంటే వారి సేవల్లో ఈ చెప్పినటువంటి విషయాలు బోధించుకొని బిడ్డలను ఉజ్జీవింపజేసేటట్లు వారిని సిద్ధపరచు. వారి సేవలు ముందుకెళ్ళడానికి సహాయం వచ్చు. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు,
చదువుతున్న బిడ్డలు చదువుకొని ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డలకు సహాయం వచ్చి పేరు పేరున దీవించి వారందరి పక్షమున నీ బలమైన బాహువులు చాపమని ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారు మరు శుక్రవారానికల్లా అద్భుత సాక్ష్యాలతో తిరిగి వచ్చుటకు సహాయం చేయమని వారి రిపోర్ట్స్ ఏసునామలో మారిపోనట్లు తిరుగు ప్రయాణంలో క్షేమాన్ని దయచి ఏసునామలో వేడుచున్నాం తండ్రి. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై యున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో
నాన్న, మా నాన్న, నీకు స్తుతి నాన్న, స్తుతి 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 స్తుతి. మమ్మల్ని బాగు చేయగల నాన్న, స్వస్థపరచగల నాన్న, బ్రతికించగల నాన్న, విడిపించగల నాన్న, మాకై త్యాగము చేసిన మా తండ్రి, మా తండ్రి, మా తండ్రి, మా ఆదరణకర్త. ఇదిగో స్తుతి 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. యుగయుగములకు యుగయుగములకు నీకే మహిమ, నీకే ఘనత ప్రభావములు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగములకు పూర్వము యుగాంతము సదాకాలము నీకే చెల్లునుగాక, నీకే కలుగునుగాక. ఇదంతయు యేసు నామములోనే తండ్రి, యేసు నామములోనే తండ్రి. ఆమేన్.